పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్. మరి ఆ కొడంగల్లో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? ఈ విషయాలు మనతో చెప్పడానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి మద్దూరు మండలం పల్లేర్ల గ్రామం నుంచి ఎంపీటీసీ సంజీవ్ గౌడ్ మన పూరా లోకల్ స్టూడియోకి వచ్చారు. నమస్తే అన్న. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. మీ నియోజకవర్గం ఎలా ఉంది? కొడంగల్ అంటే సీఎం నియోజకవర్గం కొడంగల్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? చాలా జరుగుతున్నాయి సార్. సారు సీఎం అయినాక శరవేగంగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు. మట్టి రోడ్లు ఉన్నాయి, డాంబర్ రోడ్లు అవుతున్నాయి, డాంబర్ రోడ్లు ఉన్నాయి, డబుల్ రోడ్లు అవుతున్నాయి, డబుల్ రోడ్లు ఉన్నాయి, 4వే అవుతున్నాయి. కొడంగల్ కాన్స్టిట్యున్సీ మన లగాచెర్లకి వెళ్ళి కోద్గి వయా మద్దూరుకి వెళ్ళి నారాయణపేట డిస్టిక్ వరకు 232 కోట్లు శాంక్షన్ చేసి 4వే అవుతుంది. డబల్ రోడ్ ఉన్నది, 4వే అవుతున్నది. సింగిల్ ఉన్నది, డబల్ అవుతున్నది. మా ఏరియాలో మా కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎక్కడ చూసినా మట్టి రోడ్లు, డాంబర్ రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి, ఎక్కడ కూడా ఆగలేవు. మద్దూరు ఉంటే రావులపల్లి వరకు అని చెప్పి అదే డబల్ రోడ్ ఉన్నది, 4వే అవుతున్నది. ఎక్కడ చూసినా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఏ ఊరు పోయినా మొత్తం రోడ్లే జరుగుతున్నాయి. మొత్తం మట్టి రోడ్లు ఉన్నాయి, డాంబర్ రోడ్లు అయితే బీటీ ఉన్నది, డబుల్ అవుతున్నాయి, డబుల్ ఉన్నాయి, 4వే అవుతున్నాయి రోడ్ల వరకు. సార్ వచ్చినాకనే నీళ్ళ ఇబ్బంది లేకుండా ప్రతి ఊళ్ళో, మా ఊళ్ళోనే 11 lakhs ఇచ్చిండు బోర్లకు. అట్లా ప్రతి విలేజ్ల కాన్స్టిట్యున్సీ మొత్తాన నీళ్ళ కొరత లేకుండా కూడా మిషన్ భైరత ఎప్పుడన్నా ఇబ్బంది అయ్యి మోటార్లు ప్రాబ్లం అయ్యి వాటర్ ఇబ్బంది అయితే కూడా ఊళ్ళల్లో ప్రతి ఊరుకు 10 lakhs వరకు ఇచ్చిండు సార్. ఇచ్చి బోర్లు అదనంగా ఊళ్ళో విలేజ్లో బోర్లు వేసి సింగిల్స్ మోటార్లు వేసి ఎక్కడ నీళ్ళ ఇబ్బంది కాకుండా అదే చూసాడు. దాంతోపాటు లా కాలేజ్ వచ్చేసింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చేసింది. ప్రతి ఒక్కటి మా కాన్స్టిట్యున్సీలో ఏది లేదు అనకుండా చేస్తున్నారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఎత్తిపోతల పథకం 69 జీవో తీసుకొచ్చిండు. అక్కడికి వెళ్ళి నారాయణపేట, మక్తాలు, కొడంగల్ 3 కాన్స్టిట్యున్సీలకు వాటర్ రూపం స్టార్ట్ అయింది. ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది. 10,000 కోట్లతోటి వర్క్ జరుగుతున్నాయి. 2 years అయితే మాకు చెరువు నింపుతాడు. మాకు కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఎంత వెనుకబడ్డామో అంత ముందుకు వస్తున్నాము. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అయితే చాలా డెవలప్మెంట్ వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇలా అడుగుతున్నాను కాదు, ఒక కొడంగల్ మాత్రమే అభివృద్ధి జరుగుతుందా? మరి చుట్టుపక్కల జిల్లాలు, మండలాలు అవి కూడా ఏమైనా డెవలప్ చేస్తున్నారా మీ ప్రభుత్వం? మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి అవుతున్నాయి సార్. ఒకటొకటి అవుతున్నాయి అన్నట్లు. మా ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ప్రతి ఒక్క పథకం ఒకటి అవుతున్నాయి. ఉన్న ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు ఒకటొకటి చేసుకుంటూ వస్తాం. సన్న బియ్యం ఇచ్చారు, నిన్ననే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు తినేవాళ్ళు కారు దొడ్డు బియ్యం. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము కూడా తింటున్నాం, అవే బియ్యం తీసుకొని తింటున్నాం. అంత పర్ఫెక్ట్ ఉన్నాయి పథకాలు. కాకపోతే ఇంకా కొన్ని కూడా చేయలేకపోతున్నాం. అవి కూడా త్వరలో చేస్తాము. ఒకటొకటి చేసుకున్న 6 హామీలు ఇచ్చిన పథకాలలో అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మా ముఖ్యమంత్రి ఏదున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొడంగల్కు ప్రతిసారి వచ్చి సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి ఏది ఉన్నా కూడా చేస్తున్నాడు. ప్రతిదీ ఎక్కడ ఆగుతలేదు. డెవలప్మెంట్ మాత్రం శరవేగంగా అయిపోతుంది. ఇంకోటి మాకు 70 ఏళ్ళ నుండి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు మా కాన్స్టిట్యున్సీకి. ఏది జరగలేదు. గతంలో ఉన్న 5 ఏళ్ళలో కూడా ఏం జరగలేదు. మా ఊరే తీసుకుంటే నేనున్న పల్లెల గ్రామ పంచాయతీలోనే మా ఊర్లో ఒక 70-60 ఏళ్ళ నుండి చూసినాము. ఎల్లమ్మ టెంపుల్ ఉండే అక్కడికి రోడ్డు లేక నడిచిపోయి వచ్చినప్పుడల్లా మమ్మల్ని తిట్టేవాళ్ళు, జనాలు ఎత్తు వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఆ ఊరికి సారే 10 lakhs అమౌంట్ ఇచ్చి ల్యాండ్ కొని 2 ఎకరాల 1 ఎకరా వరకు 20 feet తీసుకొని 1 kilometer రోడ్ వేయించను. రోడ్డు కూడా మొన్న సార్ సీఎం గానే 40 లక్షలు సీసీ రోడ్ పెట్టి సీసీ రోడ్ వేయించను. అట్లా మా ఊరికి 1,60,00,000 స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేసాడు, అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేసిండు. రోడ్డు ఇట్లా అడగంగానే అట్లా చేస్తున్నాడు. అంటే అదంతా సీఎం కావడం వల్లనే మాకు ఇంత అభివృద్ధి అవుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఎప్పుడైనా అంటే మీరు అనుకున్నారా, అంటే రేవంత్ రెడ్డిని మీరు ఎప్పటి నుంచో, మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు? 16 ఏళ్ళ నుండి ఆయన ఎంబడే ఉన్నారు కదా. ఆయన సీఎం అవుతారు అంటే ఈ రేంజ్ కి ఎదుగుతారని ఎప్పుడైనా అనుకున్నారా? మీరు ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు కాకపోతే ఈసారి అవుతాడు అనుకోలేదు. ఈసారి అంటే సీట్లు ఇంతనం వస్తాయి అనుకోలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా సార్ సీఎం అవుతాడు అనేది ఒక నమ్మకం, మాకు 100% నమ్మకము. సీట్లు ఇంతనం వస్తాయి అనుకోలేదు. సార్ ప్రభావం ఉంటే మా దగ్గర మా డిస్టిక్ లో, ఉమ్మడి డిస్టిక్ లో 4-5 కూడా గెలవరు అనే పరిస్థితిలో ఉండేవు. 1 year ఎలక్షన్ కన్నా ముందు 6 months బ్యాక్, 2 సంవత్సరాల ముందు సారు అదే సార్కు ఫుల్ పవర్స్ ఇచ్చేటోళ్ళకు, సారు తిరిగి చెప్పేటోళ్లకు మా జిల్లాలో 14కు 12 గెలిపించాడు. సార్ వల్లనే, కేవలం రేవంత్ రెడ్డి సార్ వల్లనే నమ్మి ఓట్లు వేసారు జనాలు. ఇప్పుడు అందరూ మరి
అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగానే ఉన్నారు సార్. కొన్ని అక్కడక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉండయి తప్పితే కానీ మిగతా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ కూడా ఒక మనిషిని ఒకసారి చూసినంటే మళ్ళీ పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడు. అటువంటి మెమొరీ ఉన్న నాయకుడు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే జెడ్పీటీసీగా స్టార్ట్ అయ్యి ముఖ్యమంత్రి వరకు జర్నీ అయితే ఇప్పుడు కొనసాగుతుంది రేవంత్ రెడ్డిది. సీఎం గా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. మీ గ్రామ ప్రజలు ఏమనుకుంటారు అప్పుడప్పుడు? అంటే కూర్చొని గద్దల మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అరే రేవంత్ రెడ్డి ఎట్లా స్టార్ట్ అయ్యిండు, ఇక్కడ దాకా వచ్చిండు అని, అంటే ఏ విధంగా మాట్లాడుకుంటారు? అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటే ఆయన బాగా స్టడీ చేసేవాడు. ప్రతిదీ బుక్కులు చదివి ఎక్కడైనా మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా కాన్ఫరెన్స్కి వస్తే ఒక రోజు మొత్తం ఉండేవాడు. ప్రతి ఒక్కటి తెలియకుంటూ కూడా తెలుసుకునేది. ఇప్పుడు చిన్న ఆఫీసరు చిన్న ఆయన పక్కన కూర్చుకొని మాట్లాడి తెలియదు అంటే ఏదన్నా తెలుసుకొని దాన్ని ఆ సమస్య మీద అవగాహన చేసి దాని గురించి తెలుసుకొని మాట్లాడేవాడు. ప్రతిదీ అవగాహన ఉంది ఆయనకు. కింద స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ తెలుసు. ప్రతి ఒక్కరిని భుజం తట్టి చేయగలిసి మాట్లాడేవాడు. అంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటది? గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతారు? అంటే సొంత నియోజకవర్గంలో మనం ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతాం. అందరితో కలిసి ఉంటాడు సార్. మామూలుగా ఆయన ఇప్పుడు కూడా సీఎం ఉన్నాడంటే ఇప్పుడు మేము పోయినామంటాడు ఆయన సీఎం అని మేము అనుకుంటామో ఆయన అనుకుంటాం. సేమ్ ఆయన ముందు ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడో గట్లే మాట్లాడతాడు మా దగ్గర. అంత ఫ్రీగా మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. సీఎం అంటే ఇట్లా ఉండేవాడు అంటే మేము ఇంత దగ్గరగా సీఎం అయినా కూడా మాతో ఇంత మనిషిగా కలిసిపోతున్నాం. అంటే నేను సీఎం అయినా అనే అహంకారం లేదు. మేమే షాక్ అవుతున్నాం. ఆయన ఇంకా మేము నమ్మతలేమైన పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే ఒక మంత్రులే దగ్గర రానిచ్చేవారు గారు, అటువంటిది ముఖ్యమంత్రి మమ్మల్ని తీసుకుని ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఫోన్ చేసి చెప్పినామంటే 2 రోజులు ఒక రోజు టైం ఇచ్చి ఎంబడే పిలుచుకొని మాట్లాడి ఏ సమస్య ఎమర్జెన్సీ అనుకుంటే సేమ్ డే కూడా లోన్కి పిలుచుకొని మాట్లాడుతున్నాడు. అంటే కొనంగల్ నియోజకవర్గంలోనే లగచెర్ల ఉంది. లగచెర్లలో కొన్ని నెలల క్రితం అయితే పెద్ద ఎత్తున అక్కడ భారీ నిరసనలు జరిగినాయి. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, భూములు లాక్కుంటున్నారని. ఇప్పుడు ఎలా ఉంది లగచెర్ల పరిస్థితి? ఇప్పుడు రీసెంట్ గా 1 month కింద రైతులు వచ్చి కలెక్టర్ కలిసి వికారాబాద్ కలెక్టర్ కలిసి అమౌంట్ కూడా చెక్కులు కూడా తీసుకున్నారు. ఆల్మోస్ట్ మొత్తం దగ్గర వచ్చింది. 20% అక్కడిక్కడ ఉన్న వాళ్ళు ఆగినారు. వాళ్ళతో కూడా సారు లగచెర్లకు వచ్చి మాట్లాడి వాళ్ళతో కూడా సంతృప్తి చెందించి రైతులని సంతృప్తి చెందించి వాళ్ళ దగ్గర కూడా సేకరణ చేసి కొడంగల్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఎక్కడ పోరదు, ఇక్కడనే జాబులు చేసుకోవాలి. కొడంగల్ యువత కొరకే సారు ప్రయత్నం అంతా. నాకు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేసిర్రు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే తపనతోటే అక్కడ ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీలు కానీ ఏదైనా పెట్టి యువతకు జాబులు ఇప్పియాలి. మనలకు మా వాళ్ళు ఎక్కువ బాంబే పోయేవాళ్ళు, అటువంటి వలస పోకుండా చేసే కృషి. దానికి ఎవరో ఏమేమో రాజకీయ కోణంలో అవి అడ్డకట్టలు వేసి రెచ్చగొట్టి ఒకరిద్దరు రెచ్చగొట్టి అటువంటి ఇబ్బందులు చేస్తారు. అయినా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు సార్ వచ్చి చెప్పిందంటే అందరు ఆమోదం తెలుపుతారు. ఖచ్చితంగా అది ముందుకు పోతుంది. ఇప్పుడు త్వరలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకో 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే ఎంపీటీసీ ఉన్నారు. అవును సార్. మరి ఎలా ఉండబోతుంది మరి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? ఈ కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఎవరు ఉండే ప్రసక్తి లేదు సార్. 100% సార్ ఎవరు చెప్తే వాళ్ళు గెలుస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మళ్ళీ మీకే వస్తుందా సీటు? 100% సార్. అంటే మీ గ్రామానికి సంబంధించి 3 గ్రామాలకు మీరు ఎంపీటీసీ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మొత్తం చేశారు, ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉన్నాయా? లేదు, చేసినాము. ఇప్పుడు మా సారు సీఎం అయినాక ఇంకా చాలా చేస్తున్నాం. ముందు మేము ఉన్నదంతా ఆపోజిషన్, మాకు ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. మేము ఖాళీ ఎంపీటీసీ ఉంటే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉంటే ₹1 మా ఊరికి పల్లెల గ్రామానికి ₹1,00,000 సీసీ రోడ్ వేయలేదు ఆయన నిధులకి. మాజీ ఎమ్మెల్యే మా గ్రామ పంచాయతీకి వెళ్ళి వేసుకున్నాం తప్పితే ఎక్కడ ఇవ్వలేదు. మా సార్ రాగానే అడగంగానే గవర్నమెంట్ రాగానే 40 లక్షల సీసీ రోడ్లు మా పల్లెల గ్రామానికి 20 lakhs నాకున్న ఇంకో 2 జీపీలకు తాండాలకు ఇచ్చేసిండు. 70 లక్షల వర్కులు చేసినాం సార్. ఎంబడే సీసీ రోడ్లు, బోర్లు, ఇప్పుడు డ్రైనేజ్లు కూడా ఒక్కొక్క ఊరికి 50 లక్షలు 60 లక్షలు స్పెషల్ గా గ్రాంట్ ఇస్తున్నాడు. దాంతో ఊరు ఎక్కడా లేకుండా ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత చేసుకుంటే అంత అభివృద్ధి ఉంది అన్నట్లు. మేము చేయలేకపోతామన్నంత అభివృద్ధి ఉంది అన్నట్లు. ఎక్కడ ఏమున్నది. ఇప్పుడు మేము సార్కి ప్రాబ్లం ఉందంటే ఎంబడే నిధులు ఇస్తున్నాడు, శాంక్షన్లు ఇస్తున్నాడు, వర్క్ స్టార్ట్ అవుతుంది. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసారు మీరు? నేను ఒక 10 times కలిసిట సార్. 10 times కలిసిట. 10 times కలిసారా? 10 times కలిసిన. ఓకే, ఎంతసేపు మాట్లాడుంటారు? నేను అంటే సబ్జెక్టు 2 minutes 5 minutes పనిని బట్టి కలవడం అయితే ఎప్పుడైనా కలిసినాం. మాకు ఈ వర్క్ ఉందంటే ఎమ్మడే కల్పించారు.
ఓకే. అంటే ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అయ్యారు రేవంత్ రెడ్డి. ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయ్యారు. అంత ముందు ఓడిపోవడం జరిగింది. మరి అప్పుడు ఇంత ప్రజలకు ఇంత ప్రేమ ఉన్న రేవంత్ రెడ్డి పైన అప్పుడు ఎందుకు ఓడిపోవడం జరిగింది? అప్పుడు ఓడిపోవడం కారణం సార్కు ఒక నమ్మకం. నా ఇంటనే ఉన్నారు జనాలు, మా కార్యకర్తలు ఉన్నారు, నేను ఎక్కడ తిరిగినా గెలిపిస్తాను అని చెప్పి నమ్మకం. అంటే మేము కూడా కొందరు పోతున్నారు సార్ కార్యకర్తల్ని, వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చి మమ్మల్ని కూడా హరాస్మెంట్ చేశారు, వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది పెట్టారు. అట్లా మా కార్యకర్తలు చాలా మంది పోయారు. మా టీడీపీలో ఉన్న వాళ్ళు, మా మున్పండు టీడీపీ, తర్వాత సార్ వచ్చినప్పుడు కాంగ్రెస్. సారెంబడి ఉన్న వాళ్ళని ఎవరెవరు ఏ ఊళ్ళో ఎవరిని తీసుకుంటే ఓటు రాలుతాయి, ఈడు వచ్చినట్టు 10 ఓట్లు రావా, 20 ఓట్లు రావా, ఒక్కొక్క వ్యక్తికి వార్డు మెంబర్కు 2 లక్షలు, ఎంపీటీసీకి 10 లక్షలు, సర్పంచ్కి 10 లక్షలు, ఎంపీటీసీకి 20 లక్షలు ఇట్లా ఇచ్చి అందరినీ మలుపుకున్నారు. అయినా సార్కు చెప్పినాం, అంటే సార్ వస్తే 1000 మంది వచ్చేది. సారు కాన్స్టిట్యున్సీ ఏడికి వచ్చిన 1000 మంది నామినేషన్ వేసే రోజు 50,000 మంది వచ్చిట్టారు. అంటే ఆ మందిని చూసి ఎవరివైనా నా ఎంబడి ఉన్నారు పబ్లిక్, నేను పనులు చేసిన కదా అనే కాన్ఫిడెన్స్ తోటి చెప్తే కూడా వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఫోన్ చేస్తే పోయినోడు కూడా వచ్చేవాడు ఎవడైనా కూడా. అంటే సారు ఎవరి దగ్గర చేతు దాపలేదు, ఎవరా మేము అడిగినా, టెంపుల్కి అడిగినా, దేనికి అడిగినా ఎప్పుడు వాపసు పోలేదు. మా ఊళ్ళో సార్ స్టార్టింగ్ గెలవగానే సబ్ స్టేషన్ ఇబ్బంది చాలా, అంటే కరెంట్ అంటే సబ్ స్టేషన్ చాలా ఘోరమైన పరిస్థితి. రాత్రి అనే సబ్ స్టేషన్ బోర్లకనే వండేవాళ్ళం. అటువంటి టైంలో సబ్ స్టేషన్ కు జాగలేదంటే రైతులతో కొనిచ్చిండు, 1,50,000 పెట్టి కొనిచ్చిండు, కొని సబ్ స్టేషన్ శాంక్షన్ చేసి చేయించిండు. ఆ టైంలో సబ్ స్టేషన్ చేయడం అంటే ఫ్యాక్టరీ కట్టినట్టు మా ఏరియాలో. అటువంటి చేసిండు ఆయన. ఎప్పుడు ఏది అడిగితే సొంత డబ్బులు పెట్టి ల్యాండ్ కొనిచ్చి ఇచ్చిండు. కోస్గిలో బస్ డిపో కూడా 4 ఎకరాలు కొనిచ్చిండు. అట్లా ఎక్కడ అడిగితే మద్దూరు మండలంలో అక్కడ స్కూల్కి పోవాలంటే అక్కడ 5 ఎకరాలు, ఇప్పుడు స్కూల్ అవుతున్నాయి అక్కడ. ఇంతకుముందు బస్ డిపో కూడా సారు కొనిచ్చిన ల్యాండ్లో వాళ్ళు ఇంతకుముందు చేస్తే బస్సులే లేవు, ఇప్పుడు బస్సులు వస్తున్నాయి. మరి కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరు మండలంలో అలాగే పల్లెర్ల గ్రామంలో మొత్తం ఈ నియోజకవర్గం అంతా కలిపి గౌడన్నల పరిస్థితి ఎలా ఉంది? అందరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారు సార్. కళ్ళు బాగా వాడుతుంది అక్కడ. ఇప్పుడు మా సైడ్ చెట్లు తక్కువ ఉన్నాయి సార్. అంటే మా సైడ్ చెట్లు అన్ని పోయినాయి, వాటర్ లేక పోయినాయి. అయితే కళ్ళుది తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గిపోయింది? కళ్ళు మా ఊర్లో 100 బాక్సులు పోతుండే. ఈ కేసీఆర్ వచ్చిన పీరియడ్ ఏం చేసింటే ఆయన ఏంటంటే ఇవన్నీ కళ్ళు తాగితే క్వార్టర్ తాగారని చెప్పి అవన్నీ కొలాప్స్ చేసేసి కళ్ళు పూరా తగ్గిపోయింది సార్. అంటే 100 బాక్సులు పోయేది 10 బాక్సుకి వచ్చేసాయి. అంటే తాగడానికే పోతున్నాయి. అంటే దాంట్లో ఏం లేదు, చెట్టు కళ్ళు లేదు, నిశాపార్థం లేదు, ఏమీ లేదు అన్నట్టు. అటువంటిది పూర్తి తగ్గిపోయి గౌడ్ల పరిస్థితి ఘోరంగా అయిపోయింది. మరి ఇప్పుడు కళ్ళు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? మేము దగ్గర మన మందాబాద్ సైడ్ ఉన్నాయి కొన్ని చెట్లు, వార్ల సైడ్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం సార్. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు కూడా తెచ్చుకుంటాం, కానీ అది ఎంత తెచ్చుకుంటే సరిపోదు సార్. ఇప్పుడు మన దగ్గర ఉంటే ఇది ఉంటుంది అన్నట్టు. సో గత ప్రభుత్వంలో అయితే మీరు చెట్లు పెంచలేకపోయారు, మంచి కళ్ళు రాలేకపోయారు. మరి ఇప్పుడన్నా మరి గౌడన్నలకు మరి చెట్లు ఇప్పుడు పెంచుతున్నాం సార్. చెట్లు పెంచాలని చెప్పి ప్రతిపాదన పెట్టినాం. చెట్లు ల్యాండ్ ఇవ్వమని చెప్పినాం గవర్నమెంట్ కు, 2-3 ఎకరాలు ఇస్తే విలేజ్ కు అక్కడ చెట్లు పెంచుకొని కళ్ళు మళ్ళీ సాగిస్తాం సార్, కొనసాగిస్తాం. ఆ కళ్ళు ఈ సరాయి తగ్గిపోతే లెక్కర్ పెరుగుతాయని చెప్పి ఇవన్నీ కొలాప్స్ చేసేసిండు అన్నట్లు ఆయన. కళ్ళు పెరిగితే మిగతా వాటికి దెబ్బ పడుతుంది అన్నట్లు. ఈ లెక్కరు, బీర్లు, వైన్సులు ఎక్కువ నడవ ఇవి. దీనివల్ల మేము పన్ను కొంచెమే కడతాం సార్. మా విలేజ్ ఉంది, ఒక 1,400-1,500 కడతాం ఫర్ మంత్ గవర్నమెంట్ కు. ఆదాయం వచ్చేది 1,500. కాకపోతే ఇంతమంది కుటుంబాలు బతుకుతాయి అన్నట్లు దాని మీద. మా ఊళ్ళో 60 కుటుంబాలు బతుకుతాయి ఆ కళ్ళు. అటువంటిది కుటుంబాలు పోయి వేరే బిజినెస్, ఇప్పుడు రైతులు ఇంత ల్యాండ్ ఉంది, ల్యాండ్ అదే బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే తప్ప అని కళ్ళు అయితే తగ్గిపోయింది అన్నట్టు. ఒక్క గ్రామంలో వార్డు మెంబర్ గా గెలిచిన గెలిపే, ఒక వార్డుకి సర్పంచ్ గా గెలిచిన గెలిపే, అలాగే 3 గ్రామాలకు కలిపి ఎంపీటీసీగా గెలిచిన, ఒక మండలానికి జెడ్పీటీసీగా గెలిచిన గెలిపే. అలాంటిది ఒక రాష్ట్రానికి మొత్తం ఒక పార్టీ నుంచి పార్టీ గెలిచి అలాగే సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. అలాగే అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి కంపేర్ చేస్తే ఇద్దరికి అంటే ఆ పాలన ఎలా ఉంది, ఈ పాలన ఎలా ఉంది? ఈ పాలన చాలా మెరుగైంది సార్. ఎందుకంటే సారు ఏం చేస్తున్నాడంటే ఉన్నది చెప్తున్నాడు. ఆయన చెప్పలేకపోయాడు. పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంది, ఏమి ఇవ్వలేకపోతాడు, ఏమి ఇస్తున్నాం అని చెప్పలేకపోతాడు. ఆయన చేసిండు. కలవలేకపోయాడు, ఒక మంత్రులకు కూడా కలవలేకపోయాడు. మామూలు కార్యకర్తకు కలుస్తున్నాడు మా సీఎం గారు.
చాలా బెటర్ ఉంది సార్. మాకైతే చాలా అనుకూలం ఉంది. మేము దేవుడిచ్చిన వరంలాగా భావిస్తున్నాం సీఎం మా కాన్స్టిట్యున్సీకి దొరకడం. ఆయనకు పోయినసారి కూడా ఎక్కడెక్కడ తగిలితే కూడా మా దగ్గర నిలాడి గెలిచిండు. అంటే వేరే నియోజకవర్గాల్లో ఆఫర్స్ వచ్చినాయి, చాలా ఆఫర్స్ వచ్చి చాలా మంది రమ్మన్నారు. మీరు ఎక్కడన్నా తిరగండి మేము గెలిపిస్తామని చెప్తే కూడా ఆయన వెళ్ళలేదు. అవన్నీ తెలిసి మీ ఏరియాకే వచ్చిండు, గెలిపించుకున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీ, ఫుల్ హ్యాపీ సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, మీ మండలం గురించి, మీరు ఎంపీటీసీగా ఉన్న గ్రామం గురించి, పల్లెర్ల గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, నమస్తే.